శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వారి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి ఈరోజు దినఫలితాల్లో తులారాశి బుధవారము ఏప్రిల్ 2 తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాలు ఏం కలిగి ఉన్నాయో తెలుసుకుందాము. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్ర విధంగా వెల్లడిస్తుంది. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేనివారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్త సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. మల్లికార్జున రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9966661726. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. తులారాశిలో జన్మించిన వారికి ఈరోజు మీకు చాలా ఇష్టమైన వ్యక్తి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరియు మీరు ఈరోజు సానుభూతితో వినవలసి ఉంటుంది. ఈ వ్యక్తి సమస్యలతో మీరు అసహనంగా మరియు నిరాశగా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ విమర్శ లేకుండా మీరు మీ మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యము. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన స్నేహాన్ని లేదా భాగస్వామ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీరు వర్క్ హోలిక్ మరియు కొన్నిసార్లు మీ విజయాల నుండి ఆనందాన్ని పొందడం మాత్రం మర్చిపోతారు. అలా చేయడానికి మీరు మీకోసం ఒక ప్రశ్న పత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి మరియు సమాధానాలపై పనిచేయాలి. ప్రశ్నలు ఇలా ఉండవచ్చు: మీకు ఇష్టమైన పండ్లు ఇంట్లో ఉన్నాయా లేదా? మీ వార్డ్రోబ్లో ఉత్తమమైన దుస్తులు ఉన్నాయా లేదా? మీరు ఎలా కనిపిస్తున్నారో ఆలోచించుకోండి. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వాడు మరియు తనను తాను పూర్తిగా అన్వేషించాలని కోరుకుంటాడు. కానీ మీరు మీ భాగస్వామిని అదే విధంగా నిరోధించారు. వారు విలువైన దాన్ని వదులుకుంటున్నారని మరియు చేపట్టిన ప్రమాదం విజయవంతం కాకపోవచ్చునని మీరు భయపడుతున్నారు. విశ్రాంతి తీసుకోండి మరియు మీ భాగస్వామి తమను తాము అన్వేషించనివ్వండి. వారికి మీ మద్దతు చాలా అవసరం. వారికి విలువ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. కొంత ప్రేమతో కూడా దాన్ని మసాలా కూడా చేసుకోవచ్చు. ఈరోజు మీరు అంత నమ్మకంగా లేరు, కానీ మీ అనిశ్చితిని కప్పిపుచ్చుకోవడం చాలా ముఖ్యము. మీ గందరగోళ భావాలను వెల్లడించడం వల్ల ఇతరులు మీ సామర్థ్యాన్ని అనుమానించే అవకాశం ఉంది మరియు మీరు ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కోల్పోవచ్చు. అలా జరిగితే రేపు మీ అదృష్టాన్ని తిరిగి పొందాలనుకుంటే మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి. మీకు సామర్థ్యం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అయితే మీకు నమ్మకం లేనప్పుడు మాత్రం ఏ పని చేయడం మాత్రం మంచిది కాదని తెలుసుకోండి. ఈరోజు మీ సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. పూర్వంలో మీరు భవిష్యత్ అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అయితే అందబోతున్నాయి. మీ సరదా స్వభావం మీ చుట్టూరు ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. ఈరోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. ఎవరైతే విదేశీ ట్రెండ్ రంగాల్లో ఉన్నవారు వారికి అనుకూలమైన ఫలితాలు అయితే సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి సమయాన్ని కొంచెం ఈరోజు ఖాళీగా గడపాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. మృదువైన ప్రేమ జీవితం కోసము మీ ప్రేయసిని కలిసే ముందు తల మరియు శరీరాన్ని నూనెతో మర్దం చేసుకోవడం అయితే మంచిది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 3, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 5, వివాదాల జీతం 1. మరి తులారాశి వారికి బుధవారము ఏప్రిల్ 2 గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.